ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, బాగున్నారు కదా? దేవుని సన్నిధిలో దేవుడు మనందరినీ కూడా తన బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరుస్తూ మనందరినీ ఆయన నడిపిస్తున్నారు. మరి మీ అందరి క్షేమం కొరకు మరి దేవుని సన్నిధిలో ఈ కృపాస్వరం అనే టీవీ పరిచర్యల ద్వారాగా వాక్యం ఉంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరు కూడా ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. దేవుడు మరి ఈ పరిచర్యలో అనేకమైన సంవత్సరాలు బట్టి ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవుడు తన సందేశాల ద్వారాగా అనేకులతో దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది వాక్యాన్ని వినిన తర్వాత ఎంతగానో దీవించబడుతూ అయా వర్తమానాల ద్వారాగా మేము బలపరచబడుతున్నాం, వాక్యము ద్వారాగా మేము ఎంతో ఆదరించబడుతున్నామని ఎంతోమంది ఇచ్చిన సాక్ష్యాలు బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా వాక్యమే మనతో మాట్లాడుతుంది, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలలో అదే మనకి నెమ్మదిచ్చే ఒక అద్భుతమైన ఆదరణ కలిగిన వాక్యం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా ఎవరైతే వినగలుగుతారో దేవుడు ప్రతిసారి కూడా వింటున్న వారందరితో కూడా మాట్లాడే దేవుడు. కనుక దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని వినుటకు నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉంటుండగా వినగలిగే చెవులు గ్రహించే మనస్సు దయచేయండి. వాక్యాన్ని వింటుండగానే వారి అంతరంగంలో ఒక అద్భుతమైన క్రియ జరిగినట్లుగాను, ఎవరినైనా లోపములుంటే వాటిని ఒప్పుకున్నట్లుగాను, బాధలు ఉంటే ఆదరించబడినట్లుగాను, దేవా లోక పోకడలు ఒకవేళ ఉంటే వాటన్నిటి నుండి బయటకు వచ్చేలాగున మీరు సహాయమును దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో వాక్యం ద్వారాగా మీరే నేరుగా వారితో మాట్లాడి బలపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచారు. ఈ ఐగుప్తు యాకోబుని ఆకర్షించింది. ఆకర్షణకు లోబడి అక్కడికి వెళితే కొంతకాలం ఆనందం ఉంటే మనకు అందరికీ తెలుసు కదండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలైపోయారు. ఈ రోజున పాపము కూడా నీకు సుఖమిస్తాను, నీకు సంతోషం ఇస్తాను, నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఇస్తాను రా అని అందమైన పెయ్యవలే పాపము నిన్ను కూడా ఆకర్షిస్తుంది. ఎప్పుడైనా దానికి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షణకు లోబడితే రేపు బానిసగా మారే పరిస్థితి ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున పాపం అలాగే నిన్ను ఆకర్షిస్తుంది. ఒక సిగరెట్టే కదా, ఒక పెగ్గు బ్యాందీయే కదా, ఒక కిల్లియే కదా, అది ఆకర్షణకు నువ్వు లోబడితే రేపు చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రియ సహోదరుడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాపం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని భ్రమపరుస్తుంది. మరి భ్రమపరిచే ఆ పాపములో నుండి హృదయమును కఠినపరుచుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ పాపముల నుండి బయటికి రండి అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నిజమైన ఆనందము యేసులోనే ఉంది. ఏ దాస్యములను బ్రతుకుతున్నావు, ఏ విషయంలో నువ్వు ఓడిపోయావు, దేనికి నువ్వు బానిస అయిపోయావు, దాని నుండి బయటికి రావాలి. వస్తేనే కనాను దేశం వైపు నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. ఏదో ఒక రోజు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహించబోతున్నారు. రెండవది, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే గర్విష్టి బ్రతుకు నుండి విడుదల పొందాలి అని ప్రభు మనకి సెలవిస్తున్నారు. ఐగుప్తి అనగా దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. ఐగుప్తి ఎందుకు గర్వానికి సాదృశ్యంగా అంటే 4 బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఐగుప్తు దేశంలో 1 విద్య, 2 వైద్యం, 3 శాస్త్రం, 4 సైన్యం, ఈ 4 ఉన్నాయి ఐగుప్తులో. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు. తృణీకారపు బ్రతుకు, తృణీకారం ఉంది ఐగుప్తులో, దాని నుండి కూడా విడుదల పొందాలి. ఈ ఐగుప్తీయులండి హెబ్రీలను చిన్న చూపు చూసేవారు.
తృణీకరించేవాళ్ళు. అంటే హెబ్రీలు అనగా ఇశ్రాయేలీలు వాళ్ళకి ఎలా కనబడేవాళ్ళండి? నీచంగా కనబడేవాళ్ళు, తృణీకరించేవారు. ఇది ఐగుప్తి స్వభావం. ఈ రోజున నీవు కూడా ఇతరులను తృణీకరిస్తున్నావంటే, నీవు కూడా ఇతరులను చిన్నచూపు చూస్తున్నావంటే ఇంకా ఐగుప్తి స్వభావం పనిచేస్తుంది నీలో. దాని నుండి కూడా విడుదల పొందాలి. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం మనం చదివినట్లయితే, అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయము. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయం అంటండి. చూసారా? హెబ్రీలతో కలిసి భోజనం చేయరంట, అది ఐగుప్తీయులకి హేయం అంట. అంటే హెబ్రీలు ఎలా కనబడుతున్నారు? వాళ్ళకి చాలా నీచంగా కనబడుతున్నారు, తృణీకరిస్తున్నారు. వాళ్ళతో కలిసి భోజనం చేయరంటండి. ఎంత భయానకరమైన పరిస్థితి అండి! అంటే వాళ్ళని అనగారిన వారుగాను, నీచులుగాను, హేయులుగా ఎంచేవారు. అంతేగాక గొర్రెల కాపరైన ప్రతి వాడు ఐగుప్తీయులకి హేయుడు. గొర్రెల కాపరైన ప్రతి వాడు ఐగుప్తులకు హేయుడని ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే ఈ ఐగుప్తులు గొర్రెల కాపరులైన వారిని హేయులుగా చూసేవారు. ఐగుప్తులు ప్రజలను జాతులుగా, కులాలుగా, వర్గాలుగా విడదీసి సమాజాన్ని విడదీశారు. ఈ లోకములు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకములో కులాలు ఉన్నాయేమో కానీ క్రైస్తవ్యంలో మాత్రం కులాలు లేవు. ఇది కులము కాదు, ఇది మతము కాదు, ఇది మార్గం అని చెప్పాడు ప్రభువారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని దేవుడు తెలియపరిచారు. క్రైస్తవ్యంలో కులాలు లేవు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని సంఘాలు కులాల పునాదుల మీద కట్టబడుతున్న సంఘాలుగా మనకు కనబడుతున్నాయి. ఒక కులం నుండి ఒక వ్యక్తి రక్షించబడి ఆ వ్యక్తి ఒక సంఘాన్ని కడితే, ఒరే మన కులపోటు సంఘం కట్టాడరా, మన కులపోటులో ఒక ఆయన దైవ సేవకుడు అయ్యాడరా అని ఆ కుల సంఘాలుగా ఈ రోజున పేరు గారుస్తున్నాయి. ఆ సంఘానికే వెళ్తారు. ఇలాగా కులపు పునాదుల మీద కట్టబడేవి కుల సంఘాలే కానీ క్రైస్తవ సంఘాలు కావు. క్రైస్తవ సంఘాలు కావు. అసలు పరిశుద్ధ గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కులతత్వానికి కానీ, మతతత్వానికి కానీ, ప్రాంతీయ తత్వానికి కానీ చోటు లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథములో మనకు అద్భుతమైన మాట కనబడుతుంది. యావత్ భూమి మీద ఉండే ప్రజలు ఒక్క దేవుని వలన, ఒకే మనుష్యులలో నుండి సృజించబడిన వారని రాశారు ప్రభువారు. ఆ దేవుడే, ఆయన పేరే యెహోవా, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన తొలి మానవుడైన ఆదామును ఏదెను వనములో సృష్టించాడు. అతని నుండే సమస్త మానవాళి ఉద్భవించారు. మనమంతా ఆదాము నుండి ఉద్భవించిన వారమే. క్రైస్తవ్యములో కులాలకు, వర్గాలకు, జాతులకు చోటు లేదు. దేవుడు ఆ విషయం కూడా మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ యేసయ్య దగ్గరికి వచ్చి కూడా నాది పలానా కులము అని అన్నావా, నీవన్నావంటే ఇంకా నువ్వు ఐగుప్తి దాస్యములో బ్రతికినట్లే, ఐగుప్తి దాస్యత్వములో ఉన్నట్లే. నువ్వు ఐగుప్తుడివే కానీ హెబ్రీయుడివి కాదు. అందుకే చెప్తున్నాను దైవజనుడిగా, క్రైస్తవ్యంలో కులాలు లేవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఆయన అందరికీ ప్రభువే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అందుకే మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరనుకుంటున్నారండి? ఈ రోజున జాతులుగా, కులాలుగా, వర్గాలుగా విడిపోయిన ప్రజల్ని కలపడానికే ఆయన ఈ లోకములోనికి వచ్చారు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న కాలంలో కూడా సాంఘిక దురాచారాలు ఉండేవండి. సాంఘిక దురాచారాలు ఉండేవి. యూదులు సమరయులను అంటరాని వారిగా ఎంచేవారు. యూదులు సమరయులను అంటరాని వారిగా ఎంచేవారు. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సమరయ ప్రాంతానికి వచ్చారు. సమరయ ప్రాంతానికి వెళుతుంటే అక్కడ సమరయ స్త్రీ అక్కడ బావిలో నీటిని తోడుకోవడానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె యొద్దకు వెళ్ళి, అమ్మా నేను దప్పికొనుచున్నాను, కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆ స్త్రీ అంటుంది, అయ్యా మీరు యూదులు, మేమేమో సమరయులం,
మీరు నా చేతితో నీళ్లు ఎలా త్రాగుతారు, మేము అంటరాని వారము కదా అని అంటుంది. నా యేసుకి యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సమరయుడని లేదు, తెల్లవాడని లేదు, నల్లవాడని లేదు, భేదం లేదు. వీళ్ళందరినీ కలిపే గొప్ప సంఘ సంస్కృత యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే మీరు వెళుతున్న సంఘాలలో కులాన్ని గురించిన మాటలు వినబడుతున్నాయా? ఆ సంఘాలకు సరైన బోధన నేర్పండి. ఆనాడు ఐగుప్తీయులు హెబ్రీల్ని తుణీకారంగా అనగా నీచంగా చూసేవారు. మాది పెద్ద కులం, వాళ్ళది చిన్న కులం, మేము పెద్దోళ్ళం, వాళ్ళని చిన్నోళ్ళు. ఇది ఐగుప్తికి సాదృశ్యకంగా ఉంది. దాని నుండి కూడా బయటికి రావాలి. వస్తేనే పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తారు. కనానుకు వెళ్ళాలి అంటే ఐగుప్తుని విడిచిపెట్టాలి. పరలోకానికి చేరాలంటే ఇదిగో దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి, గర్వపు బ్రతుకు నుండి విడుదల పొందాలి, తృణీకారముగా చూసే ఆ బ్రతుకు నుండి విడుదల పొందాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మరొక పర్యాయం మాట్లాడుతూ ఉన్నారు. 4వ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నమ్మక ద్రోహపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. ఐగుప్తి అనగా నమ్మక ద్రోహం. ఆ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం మనం చదివినట్లయితే 29వ అధ్యాయము 6వ చరణం. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను. అదే యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. ఇక్కడ ఐగుప్తుని రెల్లుతోనూ ఫరోను మొసలితోనూ పోల్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఐగుప్తును రెల్లుతోనూ ఫరోను మొసలితో పోల్చింది. ఇక్కడ అంటే ఐగుప్తుని రెల్లుతో పోల్చాడు అంటే రెల్లు కర్లానే ఉంటుంది. ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది వారిని గుచ్చేస్తుంది. అంటే నమ్మిన వానినే గుచ్చేది ఈ రెల్లు. ఐగుప్తు దేశం నమ్మిన వానికే నమ్మక ద్రోహం చేసే స్వభావానికి గుర్తుగా కనబడుతుంది. మరి నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను నమ్మిన వానికి నువ్వు నమ్మక ద్రోహం చేసావా? నమ్మక ద్రోహం చేస్తే ఇంకా ఐగుప్తు స్వభావంలో ఉన్నట్లే. ఫరోను మొసలుతో పోల్చడం జరిగింది. మొసలి అనగానే మనకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటా కథ అంటే మొసలి కోతి కథ మనకి గుర్తొస్తుంది. ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి ఉండేది. ఆ మొసలికి ఏ విధముగానైనా కోతి గుండెను తినాలన్న ఆశ ఉండేదంటే ఆ మొసలికి. ఆ ఆలోచనతో కోతితో కపటంగా స్నేహం చేస్తూ ఉండేది ఆ మొసలి. ఒకరోజు ఆ మొసలి కోతితో నిన్ను నా మీద ఎక్కించుకొని సముద్రమంతా త్రిప్పుతాననగా కోతి మొసలి మీద ఎక్కి కూర్చుంది. కోతి సముద్రములో ప్రయాణమై సముద్రం మధ్యకి వెళ్ళిన తర్వాత మొసలి కోతి బావా నీ గుండెను తినాలని నాకు ఎప్పటి నుండో కోరికగా ఉంది, నీ గుండె నాకు ఇయ్యవా అంది. వెంటనే కోతికి అర్థమైపోయింది మొసలికి ఇంత కపటపు మనసుందా అని. ఆ మొసలి యొక్క కపటపు నడత, ఆ కపటపు మనసు అర్థమైపోయి అంటుంది ఈ కోతి ఎంతో తెలివిగా, నా గుండెను ఆ చెట్టుకు తగిలించాను, నా గుండెను ఆ చెట్టుకు తగిలించాను, ఆ చెట్టు దగ్గరికి నువ్వు తీసుకెళ్తే వెంటనే నా గుండె నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది. మొసలి తిరుగు ప్రయాణమై చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి ఎగిరి ఆ చెట్టు మీదకి ఒక దూకింది. సురక్షితంగా తనను తాను కాపాడుకుంది. అంటే నమ్మించి మోసం చేయటం మొసలికి ఉండే గుణం. అది నమ్మించి మోసం చేయటం అనేది మొసలికి ఉండే గుణం. అందుకే ఫరోను మొసలితోనూ ఐగుప్తుని రెల్లుతోనూ పరిశుద్ధ గ్రంథంలో పోల్చారు. ఈరోజు నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాధపడ్డారు. నేను నమ్మిన నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమినెత్తినని పరిశుద్ధ గ్రంథంలో రాశారు. అతడే ఇస్కరియోతు యూద. దేవునితో 3.5 సంవత్సరములు పరిచర్యలో పాల్గొన్నవాడు. ఆయన ఎక్కడ తింటే అక్కడ ఆహారము తిన్నవాడు. ఆయన వెనకాల వెళ్ళినవాడు. ఆఖరికి నన్ను తన్నుటకు తన మడిమినెత్తిను. నమ్మక ద్రోహం అనే స్వభావం ఐగుప్తు స్వభావం. ఒకవేళ అది ఎవరిలోనే ఉంటే ప్రమాదం సుమా. జాగ్రత్త నా సహోదరుడు నా సహోదరి, ప్రభు మాట్లాడుతున్నారు.
దాని నుండి కూడా విడుదల పొందాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నారు. నీ జీవితంలో నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు నమ్మక ద్రోహం చేయమాక. నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు నమ్మక ద్రోహం చేయమాక. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాశారు. పూర్వం దూషకుడను హింసకుడను హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించారో చెప్పనా? దేవుడు నిన్ను నన్ను ఎందుకు తన సేవకు పిలుచుకున్నాడంటే మనం ప్రభువుకి సాక్షులుగా బ్రతుకుతామని, నిజమైన దేవుని పిల్లలుగా బ్రతుకుతామని, నిజమైన విశ్వాసులుగా మనం బ్రతుకుతామని, నశించిపోయిన ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తామని. అందుకే మనం నమ్మకంగా మనల్ని పుట్టించిన దేవుని కొరకు, మనల్ని పిలిచిన దేవుని కొరకు, మనల్ని రక్షించిన దేవుని కొరకు, మన కొరకు సర్వాన్ని సమస్తాన్ని దారబోసిన దేవుని కొరకు నమ్మకమైన విశ్వాసులుగా, నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. నమ్మకస్తులుగా మనం జీవించాలి. అలా నమ్మకస్తులుగా ఉంటామనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంతేగాని నమ్మక ద్రోహం అనేది మనలో ఉండకూడదు. నమ్మక ద్రోహం అనేది ఐగుప్తి స్వభావం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ఇకనైనా ప్రభువా, ఐగుప్తి దాస్యము నుండి, గర్వపు బ్రతుకు నుండి, తృణీకారపు బ్రతుకు నుండి, నమ్మక ద్రోహం అనే స్వభావము నుండి నన్ను విడిపించు అని ప్రభువుని అడిగితే తప్పక దేవుడు కార్యం చేయబోతున్నాడు. అప్పుడు నీ అడుగులు కనాను వైపుకు వెళతాయి. 5వ విషయాన్ని కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పాపిష్టి బ్రతుకు నుండి విడుదల. ఐగుప్తి పాపమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఐగుప్తు పాపిష్టి బ్రతుకు నుండి విడుదల పొందాలి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ చరణం మనం చదివినట్లయితే, ఓ సందర్భంలో దేవుడు ఐగుప్తుని అంటున్నారు, పాపిష్టి దేశమా అని మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది అని రాశారు పరిశుద్ధ గ్రంథములో. అంటే స్వయాన దేవుడే ఐగుప్తుని పాపిష్టి రాజ్యమా అని పిలుస్తున్నారు. ఎందుకు ఇంత ఘాటైన మాట పాపిష్టి రాజ్యమని ఎందుకు వాడారు? ఆ ఘాటైన మాట ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందులో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు తన భార్య అయిన శారాతో అంటున్నాడు, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడినని ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు యొక్క రాజనగర్లోనే హేయక్రియలు జరుగుతున్నాయి. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఉంది అక్కడ. ఐగుప్తు దేశంలో ఎక్కడో ఒక మూలన బ్రతకడానికి వస్తే ఫరో ఆ రాజస్థానములో ఉన్నవారు ఆమె యొక్క అందాన్ని రాజు ఎదుట పొగుడుతున్నారు. అయ్యా, ఒక స్త్రీ వచ్చిందయ్యా, ఆమె ఎంత అందంగా ఉందో తెలుసా, ఎంత సౌందర్యంగా ఉందో తెలుసా అని పొగుడుతున్నారు. ఒక రాజు దగ్గర పరాయి స్త్రీ యొక్క అందాన్ని గూర్చి పొగుడుతూ ఉంటే రాజు ఆ మాటలు వింటూ ఆ అమ్మాయి నాకు కావాలని ఇంటికి తెచ్చుకున్నాడంటే ఆ దేశం ఎంత పాపిష్టి దేశమో గమనించారా? రాజుగారే అటువంటి నీచ కార్యాలు చేస్తే ఇక ప్రజలు ఎలా ఉంటారు ఆ రాజ్యంలో? ఒక రాజు అంత భయంకరమైన ఆ నీచ కార్యాలకి తలపెడుతూ ఉంటే ప్రజలు ఎలా ఉంటారు ఇక ఆ రాజ్యంలో? గమనించండి ఒకసారి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ చరణం మనం జ్ఞాపం చేసుకుంటే, మోషే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఐగుప్తుని విడిచిపెట్టి మిద్యాను వైపు అడుగులు వేశాడు. ఐగుప్తు యొక్క సుఖభోగాలను విడిచిపెట్టడాన్ని బట్టి నరహంతకుడైన నత్తివాడైన మోషేని మహా గొప్ప నాయకుడుగా దేవాతి దేవుడు తీర్చిదిద్దారు. ఐగుప్తుని విడిచిపెట్టి మిద్యాను వైపుకు అడుగులు వేశారు. ఐగుప్తులో ఉన్న సుఖాన్ని, ఐగుప్తు యొక్క అధికారాన్ని, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని, ఐగుప్తు యొక్క పాపభోగాన్ని, ఐగుప్తు యొక్క ధనాన్ని అన్నిటినీ వదిలిపెట్టాడు మోషే గారు. అందుకే దేవుడు గొప్ప నాయకుడిగా చేశారు మోషే గారిని. ఎందుకంటే ఐగుప్తులో ఏముందంటే పాపం ఉంది. ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది.
ఈ లోకంలో దేవుడు ప్రేమించి నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నా, ఎటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలనుకుంటున్నా, ఎటువంటి దీవెనలను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నా, నీవు మాత్రం సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు సమస్తాన్ని నువ్వు త్యాగం చేయగలుగుతావో అప్పుడు దేవుడు నీకు ఏది ఇవ్వటానికైనా ఇష్టపడతారు. మోషే గారిని ఎందుకు అంత గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దారంటే మోషే గారు విడిచిపెట్టారు. ఆ పాత రోత శాప జీవితాన్ని విడిచిపెట్టారు, ఐగుప్తుని విడిచిపెట్టారు. అందుకే మోషే గారి చరిత్ర 3500 సంవత్సరాలు జరుగుతున్నప్పటికి కూడా మోషే పేరు ఎప్పటికీ మారుమ్రోగుతానే ఉంది. అనేకులకు మార్గదర్శిగా చేశాడు మోషే భక్తుడిని దేవాతి దేవుడు. మోషే బ్రతుకు నిలబెట్టిన దేవుడు నీ బ్రతుకును కూడా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయనకు నువ్వు వేడుకగా నిలబడాలంటే నువ్వు దేనికి బానిస అయిపోయావో, ఏ బానిస బ్రతుకులో ఉన్నావో, ఏ గర్వపు బ్రతుకులో ఉన్నావో, ఏ తృణీకారపు బ్రతుకులో ఉన్నావో, ఏ నమ్మక ద్రోహమైన బ్రతుకులను ఉన్నావో, ఏ పాపిష్టి బ్రతుకులను ఉన్నావో వాటి నుండి బయటికి రాగలిగినట్లయితే నిన్ను వేడుకగా నిలబెట్టడానికి నా దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. నిన్ను స్వతంత్రుడిగా చేసి పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకువెళ్ళటానికి నా దేవుడు ఇష్టపడుతున్నారు. ఏదో ఒక రోజు ఆ రాజ్యానికే చేరాలి. అదే మన గమ్యం, అదే మన ధ్యేయం, అదే మన లక్ష్యం. పరమ కానానికి మనం చేరాలి. పరమ కానానికి మనం చేరాలంటే ఇక్కడ ఐగుప్తుని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతుండగా తండ్రి నాతో నువ్వు మాట్లాడవయ్యా. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో ఒక 5 విషయాలు ప్రభు మాట్లాడారు. మొదటిది దాస్యపు బ్రతుకుకి సాదృశ్యంగా ఉంది, గర్వపు బ్రతుకుకు సాదృశ్యంగా ఉంది, తృణీకారపు బ్రతుకుకు సాదృశ్యంగా ఉంది. 4 నమ్మక ద్రోహానికి సాదృశ్యంగా ఉంది, పాపమునకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందాలి, గర్వపు బ్రతుకు నుండి విడుదల పొందాలి, తృణీకారపు బ్రతుకు నుండి విడుదల పొందాలి, నమ్మక ద్రోహమనే బ్రతుకు నుండి విడుదల పొందాలి. పాప బ్రతుకు నుండి విడుదల పొందితే ఏదో ఒక రోజున కనానుకు, నువ్వు పరమ కానానుకు నువ్వు చేరుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఇప్పటికైనా దేనికి బానిసగా అయిపోయావో, ఏ గర్వం నీలో పనిచేస్తుందో, ఎలాంటి తృణీకారమైన జీవితం ఉందో, ఎలాంటి నమ్మక ద్రోహం ఉందో, 5వది ఎలాంటి పాపిష్టి జీవితం ఉందో విడిచిపెట్టగలిగినట్లయితే కనికర సంపన్నుడు కనికరించబోతున్నాడు. మోషేని నిలబెట్టగలిగిన దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు, వేడుకగా నిన్ను చేయబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. కోరుకుంటే నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు కృప చూపించబోతున్నాడు. అట్టి కార్యం దేవుడు మీ అందరి జీవితంలో చేయాలని ఇష్టపడుతుండగా ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి లోబడతారా, పశ్చాత్తాపడతారా, కన్నీరు కార్చి లోపములు ప్రభువు దగ్గర ఒప్పుకోగలిగినట్లయితే ఆయన కార్యము చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, మరొక పర్యాయం నీ పాదములు చెంతకి వస్తున్నాము. పరమ కానానుకు చేరాలంటే ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో ఒక 5 విషయాలు మాట్లాడారు. ఒకవేళ 5 విషయాలలో ఎవరిలైనా దాస్యపు బ్రతుకు, దేనికి బానిసలుగా అయిపోయారు, గర్వపు బ్రతుకు, తృణీకారపు బ్రతుకు, నమ్మక ద్రోహం అనే బ్రతుకు, పాపభూయిష్టమైన బ్రతుకు ఎవరిలైతే ఉందో వాటి నుండి విడుదల పొందుకొని కనానుకు అడుగులు వేయటానికి మీరు సహాయములు చేయండి. ఏదో ఒక రోజు మా సొంత దేశమైన పరలోకానికి, ఆ పరమ కానానుకు చేరాలి. అదే గమ్యం, అదే లక్ష్యం, అదే ధ్యేయము. గనుక ఎవరిలో ఎటువంటి లోపములున్నా వాటిని విడిచిపెట్టి సంసిద్ధులై మీరు చెప్పిన ప్రతి మాటకి లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వర్తమానం అందరి హృదయాల్లో నీరుకట్టి ఫలభరితమైన కార్యాన్ని జరిగించి, ఎవరు వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉంటున్నా వారందరికీ విడుదల, విమోచన, స్వస్థత మీరు దయచేయండి. మీరే ప్రతి కుటుంబాన్ని నీ కృపలో ఎత్తుపట్టుకొని బలపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని
ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503 మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.